వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా? పులియోగూర అండి. పులియోగూర చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి గుజ్జు చేసి పెట్టుకుంటే అది 3 నెలలైనా 6 నెలలైనా నిల్వ ఉంటుందన్నమాట. దాంతో ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టేసి దాన్ని బాగా గుజ్జు తీసుకొని ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని బాగా వేడి చేసుకుంటున్నాం. దీనిలోకి ముందుగా ఏంటంటే ఎండు కొబ్బరి కొంచెం తురిమి పెట్టుకోవాలి. తురిమి కానీ లేదంటే మిక్సీలో అయినా. ఇగో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడండి. ఇది మనం పచ్చళ్ళకి ఎలా వేసుకుంటాం, పావు కేజీకి 2 గిద్దలు ఉప్పు ఆ లెక్కన వేసుకోవచ్చు. తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇదేం తెలుసా? నల్ల నువ్వులు వేయించి పొడి చేసుకొని ఇది కూడా కలుపుకోవాలి. ఇగో ఇది కొబ్బరి తురుము చూసారా? ఇలా వేసేసుకొని బాగా కలుపుకొని దీనికి ఒక స్పెషల్ కారం ఉంది. ఇది నాది లాంగ్ వీడియో ఉంది చూడండి. మీకు అది కారం ఎలా చేసుకోవాలనేది అందులో ఉంటుంది. కావాలంటే అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ కారం ఒకటి చేసి పెట్టుకున్నారంటే ఈ కారం కూడా 6 నెలలైనా నిల్వ ఉంటుంది, ఏం పర్వాలేదు. చూడండి ఇలా గుజ్జు తయారైపోద్ది. ఈ గుజ్జు చాలా రోజులు సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి. లాస్ట్లో కొంచెం ఉప్పు సరిపోయిద్దో లేదో అని డౌట్ వచ్చి కొంచెం కలిపాను. దీన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు పెట్టుకోవచ్చు. నూనె పెట్టుకొని నూనె వేడెక్కాక మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇక వేరుశెనగ గుళ్ళు ఎక్కువ వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటాను. చూడండి ఇంగువ, దీనిలో ఇంగు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు? ఇప్పుడు మనం గుజ్జు తయారు చేసుకున్న గుజ్జుని దీనిలో వేస్తే గట్టిగా ఉన్నది కూడా లూజ్ అయిపోతుంది అనమాట. మనం గట్టిగా ఎందుకంటే నిల్వ ఉండటం కోసం కొంచెం గట్టిగా చేసుకుంటాం. ఇందులో ఏం కానీ లూజ్ అయిపోతుంది. చూసారా? దీన్ని ఇలా కలుపుకున్న దాన్ని రాత్రి అన్నం మిగిలిన దానిలో అయినా కలుపుకోవచ్చు. అప్పటికప్పుడు వేడన్నం చేసుకొని కూడా కలుపుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.